దేవుడికి వందనాలండి. ముందుగా దేవాదేవుడికి వందనాలండి. చేరుకూడి వచ్చిన పెద్దలకి చిన్నలకి వందనాలండి. మరి ముందుగా నాకు ఇవ్వబడుతున్న వాక్యం ఏంటంటే లోకాసు వార్త 23వ అధ్యాయము. నేడు నాతో కూడా పరదేశంలో ఉందని దేవుడు దొంగతో చెప్పిన మాట అండి. అది మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. అయితే ఇద్దరు బందిపోటు దొంగల్ని శిక్ష వేయడానికి కపాలమైన కొండకి తీసుకొచ్చారండి. మరి ఆ కొండ దగ్గర యేసు ప్రభు అని కూడా ఆయన బందిపోట్లు అంటే నరహంతకులండి. మనుషులు చంపేసి దారులు కాసి కొట్టేసే వాళ్ళ మధ్యలో ఈ దేవుని నిలబెట్టారండి. నిలబెట్టి మరి ఈయనకి కూడా సిలువేసారండి. సిలువేసి ఆయన అంగీని చీట్లు వేసి పంచుకుంటున్నారండి. ప్రజలందరూ పంచుకొని ఏలం చేస్తున్నారు. అక్కడ ఎవరున్నారు? శాస్త్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఏలం చేస్తున్నారండి. బిడ్డ సహోదరి చెప్పింది కదండి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీళ్ళు క్షమించని ఆ ప్రకారంగా మరి దొంగ వాళ్ళు కూడా దూషించారండి. ఫస్ట్ని మనలే ఇలా చేస్తున్నారంటే ఇతన్ని కూడా మనతో వేసారు, వీడెంత దొంగతనం, వీడేం పని చేసాడో అని మనసులో కుళ్ళుకుంటున్నారంటే అండి. కుళ్ళుకుంటూ మరి వీళ్ళు వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నారు కదా, ఇతను ఎన్ని చేసినా, ఎంత హేళన చేసినా, ఎంత పరిహాసం చేసినా తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళు క్షమించన్న ఒక మాట ఆ దొంగవాడు గుర్తించాడండి. ఒక దొంగవాడు గుర్తించి అప్పుడు ఈ దొంగ దూషిస్తున్నాడంటే, యేసు నువ్వు దేవుడు అయితే దేవుడు కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదంటయ్యా అని ఆ వేళన చేస్తున్నాడు. అప్పుడు ఇంకొక దొంగ ఏమంటున్నాడంటే, ఏమయ్యా ఇంకా నువ్వు దేవుడికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, ఆయన ఏ తప్పుదనము చేయలేదు, ఆయనకి ఇది ఎలాగా, మనమైతే చేసాం కదా, దొంగతనాలు చేసాం, ఎన్నో నరహంతులు చేసాము, మనకి శిక్షకి న్యాయమే ఇది, అతనికి వేసారంటే మరి అతను ఏ తప్పుదనము చేయలేదు కదని అక్కడ ఒక దొంగ గుర్తించాడండి. గుర్తించినప్పుడు అక్కడ గద్దించి యేసయ్య వైపు చూసి, యేసు నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేస్తావని యేసయ్యని అడిగాడండి. అడిగినప్పుడు నేడు నాతో కూడా పరదేశంలో ఉందని ఆయనతో నిత్యముగా చెప్పి ఉన్నారండి యేసయ్య. చెప్పిన తర్వాత అప్పుడు ఏంటంటే ప్రజలందరూ కలిసి నేను అక్కడ యేసయ్య గురించి మాట్లాడలేదు కానండి, దేవుడు కాబట్టి ఆయన ఏదన్నా చేయగలడు, సమర్థుడు. మరి అక్కడ దొంగవాడు నిరీక్షించబడ్డాడండి. ఎందుకంటే ఆయన ఏంటంటే ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన దేవుడు కుమారుడు. ఆయన రాజ్యంలోకి వెళ్తే మనం బ్రతుకుతామలాగానే ఒక నిరీక్షణ పొందుకొని ఆయన అడిగాడండి. అడిగి దేవుడి వైపు చూసి మాట అడిగాడండి. అడిగినప్పుడు ఆయన కూడా దేవుడు మాట ఇచ్చాడు కదండి. మనం కూడా ఎన్నో సంవత్సరాలు పడి దేవుడి సన్నిధానానికి వస్తున్నాము, ఎన్నో చేస్తున్నాం. కానీ నా గురించి చెప్తున్నానండి, దేవుడికి నిజంగా పశ్చాత్తాపం అయితే లేదండి. మా దొంగ ఆయన అప్పటికప్పుడు పశ్చాత్తాపం పడి అప్పటికప్పటికే ఆయన పరలోకంలోకి ఒక రక్షణ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, పరలోకంలోకి ఆయన సిద్ధపడ్డాడు. మరి నేనైతే ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుడి సన్నిధికి వస్తున్నాను, దేవుడి సన్నిధిలో ఎన్నో మాటలు ఇస్తున్నాను, తప్పిపోతున్నాను. మరి నేను దేవుడి సన్నిధిలో పరదేశం అంటే అదొక భూమి ఆకారంలోను భూభాగంలో కింద నుండేదంటండి. మరి అక్కడ యేసు ప్రభు వారు పుట్టకముందు ఎన్నో మంది నీతిమంతులు చనిపోతే ఆ ఆత్మలన్నీ అక్కడ నివసిస్తున్నాయంటండి. ఆ ఆత్మల కాడికి వెళ్ళి చనిపోయిన తర్వాత ఆయన వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో కలుసుకోవడానికి వెళ్ళాడంటండి చనిపోయి. మరి ఎంత గొప్ప సంగతి అండి. మరి మనం కూడా దేవుడిని దొంగోడు గుర్తించాడంటే మరి గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ దేవుడికి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఆయన మనం తీసుకెళ్తాడని నమ్మకంతో అడిగాడండి. మరి ఆయన వెళ్ళాడండి. మరి మనం కూడా ఎన్నో సంవత్సరాలు బట్టి వస్తున్నాము ఎన్నో మార్లు. నేనైతే నిజంగా దేవుడి కాడ నిజంగా ఉండలేకపోతున్నానండి. దేనికైనా ఒక ప్రార్థనలను కూడా
రెండున్నర గంటలు ప్రార్థన చెయ్యాలి, దేవుడి దర్శన భాగం అంటారు. 2:30 గంటలు కాదు, అరగంట కూడా నేను చేసుకోలేనండి. నాకున్న పని ఒత్తిడి పెట్టి నేనైతే చర్చిలో ఉన్నంతసేపు చెయ్యాలని అనుకుంటున్నానండి. దేవుడి ముందు చెప్తున్నానండి. ఇంటికి వెళ్ళినప్పుడైతే చేసుకోలేకపోతున్నానండి. మరి అలాగే ప్రతి విషయంలోనూ కూడా దేవుడి ముందు ఎన్నో మాటలు వాగ్దానాలు పలుకుతాం. మరి దశమ భాగమే కాదు, ఏదైనా సరే దశమ భాగం అంటే ధనమే కాదండి, మన జీవితం కూడా దేవుడికి హెచ్చించుకోవాలి. మరి అలాంటి స్థితిలో మనము మన కుటుంబాలు దేవుడి సన్నిధిలో ఉండాలి అంటే దేవుడి కాడ మరి ఒక క్షమాభిక్ష కలిగి ఉండాలండి. మరి ఆ క్షమాభిక్ష కలిగి మనం ఉంటున్నామా? నేనైతే ఉండలేదండి, నిజంగా చెప్తున్నాను. మరి ఒక పరిశుద్ధాత్మ పొందుకొని ఉండాలని ఆశ అయితే ఉంటుంది, కానీ ఆ ఆత్మను పొందుకోలేకపోతున్నానండి. మరి నా కొరకు ప్రార్థన చేయమని, మరి ఏమైనా తప్పులుంటే క్షమించమని చిన్న సాక్ష్యం దేవుడు.